జగన్మోహన్ రెడ్డికి మాట మీద నిలబడే తత్వం లేదని ఎద్దేవా చేశారు మంత్రి సవిత. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని ఒప్పుకొని ఆ తర్వాత మాట మార్చిన జగన్ రేపు పొద్దున తన లోటస్ పాండ్ నివాసాన్ని కూడా రాజధాని అని ప్రకటించిన ఆశ్చర్యం లేదన్నారు. గంటకో మాట పూటకో మాట మాట్లాడడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు. కనీసం అంబులెన్స్ కు సైడ్ ఇవ్వని జగన్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది వైసీపీ పార్టీ? ఒక పక్కేమో రపరప నరుకుతామంటారు, ఒక పక్కేమో చెల్లిని బయటికి తోలారు, తల్లిని బయటికి తోలారు. మళ్ళీ ఈరోజు మరి మహిళల కోసం ఈరోజు అంబులెన్స్కి సైడ్ ఇవ్వన్నా కూడా ఇవ్వడం లేదంటే ఎంత దౌర్జన్యంగా ఉన్నారో చూడండి. మావిగన్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కష్టం ఈరోజు ఎంత చట్టబద్ధతో అసెంబ్లీలో తీర్మానం చేసి మరి లోక్సభకు రాజ్యసభకు పంపించి బిల్లు పాస్ చేసి ప్రతి గ్రామంలో కూడా జైహో అమరావతి జైహో అమరావతి అని ఒక పక్క మహిళలు యువత మరి ప్రజలందరూ ఆనందంగా ఈరోజు సంబరాలు చేసుకుంటుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్. ఏంటి మావిగన్ అంటే? ఆ రోజు ఏమైంది? ఆయన అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంటకు ఒక మాట పూటకు ఒక మాట. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిపాలన, ఎక్కడుంటే అక్కడ రాజధాని. లోటస్ పాండ్